റൗണ്ട് 2 റൗണ്ട് അവിടെ മുട്ടരുത് കേട്ടോ കയ്യ്. അവർ അക്ഷര ഈസ് മേക്കിംഗ് ജിലേബീസ്. പാക്കറ്റ് അതിനകത്ത് മുട്ടരുത്, മുഴുവൻ പണി ഫ്ലോപ്പായി പോകും. എൻ്റെ പൊന്നു മകളെ അന്നേരം അത് കള നിൽക്ക് പോ. దిస్ ఈస్ అక్షరాస్ జిలేబీ. అందరికి అర్థమైపోయింటది కదా ఈరోజు మనం ఏం చేయబోతున్నామో. అదే మనం జాంగ్రీలు చేయబోతున్నాము. మరి ఎలా చేయాలో చూద్దాము. మనకి జిలేబీ చేయడానికి మినపగుళ్ళు ఉంది కదా, అది నేను ఒక కప్పు నానబెట్టాను. అంటే మన 250 ml కప్పులో ఒక కప్పు. ఇప్పుడు మిక్సీది చిన్న జార్ తీసుకున్నాను. ఇది బాగా ఓవర్ నైట్ నానబెట్టాను. మినిమం ఒక 4 hours అయినా సోక్ చేయండి. ఈ చిన్న జార్లో అయితేనే బాగా గ్రైండ్ అవుతుంది. ఓవర్గా వేయకుండా కొంచెం కొంచెం వేసి వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరీ వాటర్ అవసరమైతే ఒక 2 స్పూన్లు, చిన్న టీ స్పూన్స్ ఉంది కదా, ఒక 2 టీ స్పూన్ కంటే ఎక్కువ వేయమాకండి. మరీ లూస్ అయిపోతే మనకి జిలేబీ షేప్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది, అది రాదు. అందుకని మనం జాగ్రత్తగా మంచి సాఫ్ట్ పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. అలా కొంచెం కొంచెం చిన్న చిన్న బాచికాయ వేసి ఒక 2-3 సార్లకి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న పించు ఉప్పు వేస్తున్నాను, అంటే ఒక టేస్ట్ కోసం. నువ్వు అన్నిటికి ఉండవుగా, మధ్యలో వేసుకో. ఒక్క నిమిషం. వేసుకోరా. ఇప్పుడు ఇది ఒక విస్క్ కానీ ఏదైనా పెట్టి కలపండి. మా అప్పుగాడు ఏం చేసినా మధ్యలో ఉంటాడు నేను అన్నట్టు. ఇదిగో కలర్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. మనం మినప్పగుళ్ళు వేసాం కదా, ఆ సేమ్ కప్పులోనే 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. దాంట్లోనే ఒక 1/2 కప్పు కానీ 1/3 కప్పు కానీ వాటర్ పోసుకోండి. మనకి తీగ పాకం రావాలి కదా, ఒక 1 stream కన్సిస్టెన్సీ. అంటే కరెక్ట్గా 1 stream అవ్వాల్సిన అవసరం కూడా లేదు, లైట్గా వచ్చి విడిపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను దాంట్లో కొంచెం రోస్ వాటర్ వేస్తున్నాను. మన ఎడిబుల్ రోస్ వాటర్ ఉంటుంది కదా, మనకి ఫ్లేవర్ ఏజెంట్గా వాడేది. అలాగే ఒక లెమన్ కావాలి. ఇది బాగా కరిగిపోయిన తర్వాత బాగా ముచ్చేటప్పుడు మనం ఇవి 2 వేద్దాము. అప్పటికి మనం అది తీగ బాగా వచ్చేటప్పటికి మనం ఇది కవర్లో పెడదాం. మన గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, మన మినపగుళ్ళు పేస్ట్, ఇది ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక గ్లాసులో పెట్టామనుకో, కవరు ఇలాంటి పొలిథిన్ కవర్ ఏదైనా తీసుకోండి. మనకి పైపింగ్ బాగా ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను దీంట్లో పెడుతున్నాను. ఒక గ్లాసులో పెడితే మనకి కరెక్ట్గా దాని లోపలికి వేయవచ్చు. ఇది నిండిపోయిన తర్వాత బయటకు తీసి మిగిలేది కూడా దాంట్లో వేయచ్చు. గ్లాసు నిండింది కదా, ఇప్పుడు మనం తీసి బయటకి తీసి దాంట్లో మిగిలేది కూడా వేద్దాము. ఇప్పుడు దీనిలోకి మొత్తం ఫిల్ చేస్తున్నాను. నేను మొత్తం వేసేసాను. కొంచెం ఎయిర్ అంతా బయటకు తీసిన తర్వాత మనం పైన లాక్ చేసేసి ఇంకా మన కింద చిన్న హోల్ వేసేసి మనం ఆయిల్లోకి జిలేబీలు వేయచ్చు. ఇది మనం తీగ పాగు చూద్దాము. హ్యాండ్ వాష్ చేసుకొని ఇదిగో ఇలా ఒక డ్రాప్ ఇలా తీసుకొని, ఇదిగో తీగ వస్తుంది కదా, అలా వచ్చి తీగలాగా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా రావాలి అంతే. ఇప్పుడు ఒక 4-5 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. అంటే మళ్ళీ మనం ఇది కూల్ అయిన తర్వాత క్రిస్టల్ అయిపోకూడదు, మన షుగర్ సిరప్ గడ్డగట్టిపోకుండా ఉండడానికి, జ్యూసీగా ఉండాలి కదా జిలేబీలు. ఇప్పుడు నేను ఒక టీ స్పూను రోస్ వాటర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇది లేదు అనుకునే వాళ్ళు మన ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఒక చిన్న స్పూన్ వేయచ్చు, మంచి ఫ్లేవర్ అదైనా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక వెడల్పుగా ఉండే ప్యాన్, ఎత్తుగా కాదు వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 ఇంచ్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఓవర్ ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు మనం జిలేబీ పిండి ప్యాక్ చేసి పెట్టాం కదా, అది టిప్ ఏదైనా చూసుకొని కొంచెం చిన్న హోల్ వచ్చేటట్టు, మరి ఓవర్ సైజ్ అయిపోతే మన జాంగరీలు పెద్ద సైజ్ అయిపోయింది. చిన్న హోల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదని ఒకసారి చూసుకోండి. చూడండి మన సైజు కూడా చిన్నదిగా ఉంది కదా, కొంచెం పెద్ద హోల్ చేశాను.
ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా 2 రింగులు చుట్టుకొని అప్పుడు దాని మీద చిన్న 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 రింగులుగా దాకా ఇలా చుట్టుకోవాలి. అప్పుడు మన జాంగరీలు బాగా షేప్ వస్తుంది. కేరళలో అయితే దీనికి జిలేబీ అంటారు, ఇక్కడ జాంగరీ అంటారు కదా. నాకెప్పుడు జిలేబీ జిలేబీ అనే నోట్లో వస్తూ ఉండదు. ఇది ఇలాగ షేప్ చేసుకొని వేయాలి. ఫస్ట్ మనం ఒకసారి 2 సార్లు ట్రై చేసేటప్పుడు ఎంత మంచిగా సైజు రాకపోయినా ఒక 2-3 సార్లకి మనకి షేప్ వచ్చేస్తూ ఉండదు. నాకు కూడా అంత పర్ఫెక్ట్ సైజ్ ఏం రాదులేండి. అంత మన పర్ఫెక్షన్ మన ఇంట్లో కొంచెం చేస్తూ ఉంటే మనకి అంత పర్ఫెక్షన్ రాదు కదా. ట్రై చేసి రావాల్సింది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా క్రిస్పీ ఫ్రై అయితేనే మనకి ఆ జ్యూస్ అంతా లోపలికి ఎక్కేది, మన షుగర్ సిరప్ లోపలికి ఎక్కి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండదు. బాగా ఫ్రై అయినప్పుడు మనకి అది తిప్పేటప్పుడు మనకి సౌండ్ తెలుస్తూ ఉండదు. కొంచెం క్రిస్పీ అయినప్పుడు ఒక సౌండ్ ఉంటుంది కదా. అప్పుడు మనం తీసేసి ఆ షుగర్ సిరప్లు డైరెక్ట్గా వేయాలి, చల్లారనివ్వకుండా ఎమ్మండే వేయాలి. మళ్ళీ ఒక 2 నిమిషంలో తిరిగి వేయాలి. నెక్స్ట్ బ్యాచ్ రెడీ అయ్యే లోపల మనకి తీసేయచ్చు. ఎక్కువ టైం కూడా ఉంచాల్సిన అవసరం లేదు. చూడండి మన జిలేబీలు ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. ఇంకా మనకి కలర్ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు కొంచెం పసుపు వాడచ్చు. చూడండి మన జిలేబీ ఎలా ఉందో, లోపలికి జ్యూస్ అంతా ఎక్కి చూడండి జ్యూసీగా ఉంది. కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది. మన జిలేబీలు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మన జిలేబీ అందరు చూసారు కదండి. బయట అంతా బాగా క్రంచీగా, లోపల జ్యూసీగా, మంచి కలర్ఫుల్గా, మంచి టేస్ట్ కూడా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోరల్ న్యూస్. బై.